హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంసీ రెడ్డిస్ అనుభవాలు పాఠాలు. ఈరోజు నేను నా పద్యాలకు సంబంధించిన అనుభవాన్ని చెప్తాను. నేను ప్రైవేట్ జూనియర్ కాలేజీలో పనిచేసేటప్పుడు నాకు వచన కవిత రాసే అలవాటు ఉంది. ఒకసారి కామర్స్ లెక్చర్ ఏమన్నాడంటే, ఎప్పుడు వచన కవితమే కాదయా, నువ్వు పద్యం రాసి చూపెట్టు అని అన్నాడు. సరే అని చెప్పనేసి పద్యం రాద్దామని చెప్పని చూసిన. వృత్తాలు రాయలేము, జాతులు రాయలేము, ఉపజాతుల్లో తేలికైన ఆట వెలది కనిపించింది. కాబట్టి ఆట వెలదిలో కొన్ని పద్యాలు రాసిన. కాలాన్ని వృధా చేసుకోవడం వల్ల ఎలాంటి అనర్థాలు వస్తాయన్న విషయం ఒక పద్యంలో చెప్పిన. కాలమున్న నాడు కలుగలేదు తెలివి, నేడు తెలిసి వచ్చే నాటి విలువ, కలిగినేమి తెలివి కాదు నాడు నాదు మాట మీకు భవిత మాట. స్త్రీవాదాన్ని ఆధారంగా చేసుకొని ఒక పద్యం రాసిన. పసుపు తాడు మెడన పతి కట్టిన పిదప, ఆడబిడ్డ యగును అతని ఆస్తి, అయిన వారిని వదిలి అత్త ఇంటి కడన, ఆలి చేయునకట అన్ని పనులు. అమ్మ సెంటిమెంట్ మీద ఒక పద్యం. తల్లి గర్భమందు తనువును ధరించి పిదప వచ్చినావు పొడమి పైకి, మోసి కన్నదెవరో మరో ఓకుము బిడ్డ, అవని లేదు మిన్న అమ్మ కన్నా. ఇంకా నాలో ఉన్న నాస్తికుడు అప్పుడప్పుడు బయటపడతా ఉంటాడు. పలుకలేని రాయి పాదాల పైబడి, వేడుకొనుట చూడు వెర్రి జనము, ఆకలనగ రాయి అన్నమివ్వదనియు, తెలిసి కూడా మనిషి తేరుకోడు. సరే, ఇలా కొన్ని పద్యాలు రాసిన. అప్పుడప్పుడు ఆలోచించిన నేను, అసలు ఈ పద్యాలు రాయడం అంత అవసరమా? ఎతులు చూసుకోవాలా, గణాలు చూసుకోవాలా, సూర్యగణాలు, ఇంద్రగణాలు చూసుకోవాలా, ఇంత ఇబ్బంది పడాలన్నా, ఎందుకు ఈ పద్యం రాసేదని చెప్పని ఈ పద్య కవిత్వం రాయడం ఎంత కష్టమో ఒక పద్య రూపంలోనే చెప్పిన. నన్న యాది కవులు నన్ను చొచ్చితిరని, వచన కవిత వీడి వాసికెక్క, పెన్ను పేపరెత్తి పొయ్యము రాయి చూస్తి, నెత్తి మీద జుట్టు నేల రాలే. ఈ పద్య కవిత్వం రాయడం ఎంత కష్టమో ఒక వచన కవితలో చెప్పిన. వచన కవితలు వీడి పద్య కవితలు రాసి పసగలవాడినని నిరూపించదలచి, పొడవు పాదాల వృత్తాల జోలికి పోక, జాతుల జాడ కానరాక ఉపజాతులకు ఉపక్రమించాను. సీసము క్లేశమని తేలికైన ఆట వెలదని అనుకున్నాను కానీ పూనుకున్నాక కనుక్కున్నాను కష్టమెంతో. తిక్కనలా రాయాలనుకోవడం నా తిక్క కానీ అంత సులభం కాదు ఆట వెలది. వేమనలా చెప్పాలనుకోవడం నా వెర్రి కానీ అందలేదెంతకీ ఆట వెలది. సూర్యేంద్ర గణాలు సరిచూసి సంబరపడితే యతి గతి తప్పి నా మతి పోగొట్టింది. ఏనుగంత భావాన్ని పద్య పంజరంలో ఇరికించడం అంత సులభం కాదని కష్టంగా తెలుసుకున్నాను. ఆట వెలదితో ఆడుకుని ఆదికవినైపోదామనుకుంటే అది నాతోనే ఆడుకుని పద్య పిచ్చి పోగొట్టింది. అంతటితో పద్యాలు రాయడం మానేసిన. ఒకరోజు 9వ తరగతిలో ఆట వెలది పద్య నియమాలు చెప్పాల్సి వచ్చింది. అప్పుడు నియమాలన్నీ బోర్డు మీద రాసి ఇంక ఈ నియమాలు సరిపోయినాయా లేదని చెప్పని ఒక పద్యాన్ని ప్రస్తావించాలి కాబట్టి ఒక పద్యం రాసిన. లఘువులు గురువులు గుర్తించి సూర్యగణాలు ఇంద్రగణాలని డివైడ్ చేసి ఆ నియమాలు సరిపోయినాయని చెప్పేసి నిరూపించిన. తర్వాత కుర్చీలో కూర్చొని, రే ఈ పద్యం ఎవరు రాసినారా అన్న. వేమన సార్ అన్నాడు ఒకడు. రే నేను రాసినాను రాను సార్, నిజంగా మీరు పద్యాలు రాస్తారని. ఏమి రాని అట్ట కనిపిస్తానని నీకని చెప్పాను. సరే, ఒకసారి మేడంతో ప్రస్తావించిన. చూడండి మేడం, నేను రాసిన పద్యాన్ని పట్టుకుని వేమన్ అన్నాడు అని చెప్పాను. మీరు అట్ట కనిపిస్తున్నారు సార్. ఇంకెట్ట కనపడాలి మేడం, వేమన్ లాగా కనపడాలన్నా ఎట్టా అన్న. సార్ మీరు పోండి సార్, భలే వాళ్ళని గమ్మని వెళ్ళిపోయింది.